హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ 2024 రిజల్ట్ డేట్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. 20 రోజున అని కొంతమంది, 25th లేదా 27th అని కొంతమంది. సో ఏ డేట్‌ని నమ్మాలి, ఏ డేట్‌న వస్తదనేది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ గురించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా అప్డేట్స్ ఎంతవరకు వెళ్తున్నాయి, ఎంతమందికి యూజ్ అవుతున్నాయో తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి కూడా, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ముందుంటాను. సో చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి 20 రోజున మెయిన్గా రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు అన్నదానికి కారణం ఏంటి? మనకు జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించి వీసీ పదవి కాలం కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు. అలాగే కొత్త వీసీ నియామకం చేపట్టడం కంటే ముందే రిజల్ట్ రిలీజ్ చేసేలా ఉన్నారు అని న్యూస్ మాత్రమే వచ్చింది. ఎగ్జాక్ట్గా 20 రోజున రిలీజ్ చేస్తామని పక్కాగా అయితే డేట్ అయితే రాలేదు అఫీషియల్గా. సో కానీ ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే 20 రోజున రిజల్ట్ అనేది రిలీజ్ కాకపోవచ్చు. మెయిన్గా ఆ వీసీస్ నియామకం అనేది ఈ మే మంత్ ఎండింగ్ వరకు లేదా ఈ 21st లోపు వరకు అనేది నియమిస్తామని న్యూస్ వచ్చింది. సో మరి ఈ రిజల్ట్ కాకుండా మిగతా ఇతర వర్క్స్ ఏమైనా ఉన్నా కానీ వాటి మీద ఏం ఇంపాక్ట్ చూపెట్టదు ఈ వీసీ పోస్ట్ అనేది. ఎందుకంటే వీసీ కింద ఉన్న వాళ్ళే వర్క్ చేస్తారు. వీసీ జస్ట్ మానిటరింగ్ మాత్రమే చేస్తాడు. కాబట్టి ఇప్పుడు న్యూస్ ఏంటనేది చూద్దాం. రోజుల ముందే గవర్నమెంట్ అనేది ప్లాన్ చేసింది. కొత్త వీసీస్‌ని నియామకం గురించి ఆల్రెడీ ప్లాన్ చేసింది. కానీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మే 14న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియనంతా పూర్తి చేసి మే 21st లోపు లేదా మే నెలాఖరులోగా కొత్త వీసీని నియమిస్తామని విద్యాశాఖ కార్యదర్శి చెప్పారు. సో మే 21st లోపు లేదా మే లాస్ట్ వీక్ అని చెప్పారు. అంటే మే లాస్ట్ వీక్ వరకు కూడా మనకి వీసీ నియామకం అనేది జరగకపోవచ్చు. అంటే మే లాస్ట్ వీక్ వరకు మనకి పెండింగ్లో ఉంచుతారా రిజల్ట్ అంటే అదేం లేదు. ఇక్కడ చూడండి, కొత్త వీసీలు వచ్చేలోపు ఐఏఎస్ అధికారులు లేదా ఇప్పుడున్న వీసీలను ఇన్ఛార్జ్ వీసీలుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పడం జరిగింది. సో అంటే ఆ రిజల్ట్కి సంబంధించి తొందర ఏం లేదు. మనకి 1-2 సార్లు రిజల్ట్ చెకింగ్ కానీ ఇతర ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఈ 20 రోజున పక్కాగా వస్తుంది అంటే 20 రోజున రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ లేవు. సో ప్రీవియస్గా ఉన్న వీసీలనే నియమిస్తారు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. 20 నుంచి 25th మధ్యలో రిజల్ట్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఏమైనా అప్డేట్ వస్తే మళ్ళీ మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ దీనికి సంబంధించి ఆర్టికల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో షేర్ చేయండి. సో మేబీ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఈ రిజల్ట్ 20 తర్వాతే రిలీజ్ అవుతాయని మీకు న్యూస్ కూడా రావచ్చు. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.